ఆయ్ ఆల్ చాముండి రవి ఇద్దరు సింధూరని అంటుంటే ఇక చెంచలమ్మ ఇక ఆపుతారా? ఎంతసేపు సింధూరని అనడమేనా మీ పని? ఇక మీకు వేరే పని లేదా అని అంటుంటే ఇక భవతి అదేంటి వదిన అలా అంటావు? ఈ సింధూర నీ తీర్పు నచ్చక ఎన్ని తింగరి పనులు చేసిందో నీకు గుర్తులేదా? నీ మీద ఎన్ని అబంధాలు వేసిందో నువ్వు మర్చిపోయావు వదినా అని అంటుంటే ఇక రేణుక అనే గాని అన్ని మాటలన్నుంటే నిలువున చీరేసేదాన్ని. నువ్వేంటక్క పోనీలే పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక దయాకర్ వదిన గురించి మనం పట్టించుకోవడం కానీ వదిన మనల్ని అర్థం చేసుకుంది. ఎంతసేపు ఆ సింధూర జపమే చేస్తుంది. సింధూర వదినకి ఎంత వెన్నుపోటు పొడిచిందో తెలీదా అని అంటుంటే ఇక కోపంగా కేశవ దయాకర్ ఏంట్రా ఇది? నీ వదిన ఇంటికి రాగానే వాకిట్లో నిలబడి ఇలా అందరు కలిసి వీధి నాటకం ఆడుతున్నారు. బయటి వాళ్ళు చూస్తారని జ్ఞానం కూడా లేదా అని అంటుంటే అది కాదు అన్నయ్య అని దయాకర్ అంటుంటే నోర్ముయ్. చెంచలమ్మకి ఎవరిని ఎక్కడుంచాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. చెంచలమ్మ నువ్వు పద అని చెప్పి ఇక అంటుంటే ఇక చెంచలమ్మ వెళ్తుంటే ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే ఇక చాముండి అందరూ చూస్తుంటారు. ఏమైంది అత్తమ్మ? మీరు నిన్న బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది అని అంటుంటే అదేం లేదు, ప్రయాణం చేసి వచ్చాను కదా, కాలు కొంచెం బెనికినట్టుంది అని చెంచలమ్మ చెప్తూ ఉంటే ఇక సింధూర అత్తమ్మ ఇలాంటి మాటలను చెప్పి నిజాన్ని దాచిపెట్టొద్దు. ఇప్పుడే అందరికి నిజం తెలియాలి. ఇంట్లో వాళ్ళకి ఊర్లో వాళ్ళకి నిజం ఏంటో తెలియాలి అని చెప్పి అంటుంటే అప్పుడు కేశవ సింధూర చెప్పిన నిజమే అనిపిస్తుంది చెంచలమ్మ. నిజాన్ని దాచిపెట్టడం కంటే అందరికి చెప్పడమే మంచిది అనిపిస్తుంది అని అంటుంటే ఇక రేణుక ఏంటి నిజాలు అబద్ధాలని ఏదో మా దగ్గర దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ నిజాలేంటో మాకు కూడా చెప్పండి. మేము కూడా కుటుంబ సభ్యులమే కదా, ఇంతసేపు పరాయి వాళ్ళని చూస్తారు, పరాయి వాళ్ళని ఉంచుతారు. ఆ నిజాలు చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఏం బతుకులో ఏంటో అని అంటుంటే ఇక చెంచలమ్మ రేణుక అదుపు మాట పొదుపు అని అంటూ ఉంటుంది. సింధూర నువ్వు చెప్పింది నిజం అనిపిస్తుంది. ఈ నిజం ఇప్పుడు అందరికి చెప్పాలనిపిస్తుంది. వెంటనే ఊజయానికి కబురు చేయండి. అందరితో నేను మాట్లాడాలి. కుటుంబ సభ్యులతో సహా అందరికీ ఈ నిజం తెలియాలి అని చెప్పి చెంచలమ్మ అంటుంటే సరే అని ఇక కేశవ అంటూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ మెల్లిగా వస్తూ ఉంటే అప్పుడే ఇక భవతి చెంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్క నువ్వు అలసిపోయి వచ్చావన్నావు కదా, ఒక ముంత కళ్ళు మనం ఇద్దరం తాగుదామా? మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని అనడంతో ఒక్కసారిగా చెంచలమ్మ కోపంతో భవతి చెంప పగలగొడుతూ ఉంటుంది. అబ్బో అక్క నా చెంప పగలగొట్టావేంటి? నేనేం తప్పు మాట్లాడాను అని అంటుంటే నోర్ముయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయావా? చెంచలమ్మతో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. వామో నేనేం తప్పు మాట్లాడాను? ముంత కళ్ళే కదా తాగమని అడిగాను, చెంచలమ్మ వదిలింటి ఇలా కొట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే భోజనం వచ్చి ఏంటి ఏదో తింగరపం చేసినట్టున్నావు, చెల్లమ్మ నిన్ను వాయించినట్టుంది, ఏదో మాట అన్నట్టున్నావు, నీకు అలానే కావాలి బాగైంది అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఊరి పెద్దలు అందరూ వస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరుతూ ఉంటారు. ఇక చెంచలమ్మ నిజం చెప్పడానికి చూస్తూ ఉంటుంది. ఇక ఊరి పెద్దలు మాతో మాట్లాడాలని పిలిపించారంట, ఏంటో చెప్పండి అని అంటుంటే మా కుటుంబంలో ఒక సమస్య ఏర్పడింది. అది ఏనాడు ఊహించని సమస్య, ఏ కుటుంబంలో రాకూడని సమస్య అని అంటుంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఆ సమస్య నా కుటుంబం, ఆ సమస్య నా కుటుంబంతో ఆగిపోలేదు, ఊరి జనాలని ఇబ్బంది పెట్టింది. ఆ సమస్య పేరే చెంగాలమ్మ అని అంటుంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఏంటి చెంగాలమ్మనా? అసలు చెంగాలమ్మ ఎవరు అని బావతి రేణుకని అంటుంటే నాకేం తెలుసు వదిన మనసులో నేను చదివానా ఏంటి? వదిన చెప్తుంటేనే కదా వింటున్నాను అని రేణుక అంటూ ఉంటుంది. చెంగాలమ్మ ఎవరు చెంచలమ్మ గారు అని ఊరు పెద్ద అడుగుతూ ఉంటే ఇన్ని రోజులు నా రూపంలోనే నా స్థానంలోనే ఈ ఇంట్లో ఉండి చెలామణయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఊరి పెద్దలు కుటుంబం అంతా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. నా రూపంలో రచ్చబండకెళ్ళి తీరిపిచ్చింది అని అంటుంటే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక నీవేరా భవతి
చంటి అందరు షాక్ అయి చూస్తుంటారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు చెంచలమ్మ గారు, నాకు అర్థం కావడం లేదు అని ఊరి పెద్ద అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు నా స్థానంలో ఉంది నేను కాదు, అసలు చెంచలమ్మగా ఉన్నది నేను కాదు, చెంగాలమ్మ అనే వ్యక్తి అని చెప్పడంతో అందరు షాక్ అయి అలానే మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇక భవతి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెంగాలమ్మ తనతో కళ్ళు తాగడం, తనతో చిందులేయడం, తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, సింధూరకి వ్యతిరేకంగా మాట్లాడడం, అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారిగా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది భవతి. నా భాషను నేర్చుకోవడం కోసం నాలా నడవడం మొదలుపెట్టింది, మాటలు నేర్చుకుంది, నాలా తీర్పు ఇచ్చింది, నాలానే ప్రవర్తించింది అని అంటుంటే ఇక ఊరి పెద్ద, మీరు చెప్పేది నిజమా చెంచలమ్మ గారు? అవును, నేను చెప్పేది నిజం. అసలు ఏం జరిగిందంటే, నేను ఇన్ని రోజులు ఇక్కడ లేను, చెంచలమ్మగా మీ ముందు లేను, చెంగాలమ్మ అనే వ్యక్తి మీ ముందు ఇన్ని రోజులు ఉంది, మీ ముందు చెంచలమ్మగా నటించింది, చెంచలమ్మగా తీర్పు ఇచ్చింది, చెంచలమ్మగా నమ్మించింది. మిమ్మల్నే కాదు, మా కుటుంబాన్ని కూడా చెంచలమ్మ అన్నట్టుగా ప్రవర్తించింది, చెంచలమ్మనే ఇంట్లో ఉన్నట్టుగా నడిచింది అని చెప్పి అంటుంటే ఇక అందరూ మళ్ళీ షోకే చూస్తుంటారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇన్ని రోజులు అత్తమ్మ మాటలో గాని ప్రవర్తనలో కానీ ఏదో మార్పు ఉందని అని చాముండి రవితో అంటుంటే, మరి ముందే చెప్పలేకపోయావా? పెద్దమ్మ చెంచలమ్మ కాదని చెంగాలమ్మ అని నిరూపించలేకపోయావా అని రవి అంటూ ఉంటాడు. అమ్మో, ఇన్ని రోజులుంది చెంచలమ్మ కాదా చెంగాలమ్మనా అని భవతి అంటూ ఉంటుంది. ఈ ఊరి జనాలకి ఇంత సమస్య సృష్టించింది, ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేసింది, మీలా ఎందుకు ప్రవర్తించింది అని ఊరి పెద్ద చెంచలమ్మని అడుగుతూ ఉంటే, కావాలని చేసింది, నా పరువుని ప్రతిష్టని తీయడానికి ఇలా చేసింది, నన్ను కుప్పకూల్చడానికి ఇలా చేసింది, ఊరి జనం ముందు నన్ను అవమానించడానికి ఇలా చేసింది అని చెప్తూ ఉంటుంది. ఊరి జనం ముందు తప్పుడు తీర్పు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టేలా చేసింది. మీకు ఇచ్చిన తీర్పు అంత నేనిచ్చింది కాదు, ఆ చెంగాలమ్మ ఇచ్చింది. ఊరి జనాల పొలాలు మొత్తం ఆఫీసర్ కి రాసిచ్చింది నేను కాదు. అందుకే ఆ సమస్యని పరిష్కరించడానికి నేను ఊరి జనాల పొలాలు ఆఫీసర్ తో తెప్పించాను అని చెప్పి ఇక ఆఫీసర్ తో ఆ పొలాల పేపర్స్ అన్ని చెంచలమ్మ ఆఫీసర్ ని అడుగుతూ ఉంటే, ఇక కేశవ ఆ పొలాల పేపర్స్ అన్ని తీసుకొని మీ చేతుల మీదుగానే ఇవ్వు అని కేశవ చెంచలమ్మకి చేతిలో పేపర్స్ పెడుతుంటే, ఇదిగోండి మీ పొలాలు కాగితాలు తీసుకోండి అని చెప్పి ఊరి పెద్దకి చెంచలమ్మ ఇస్తుంటే, చాలా సంతోషం చెంచలమ్మ గారు, ఆ రోజు మేము ముందే అనుకున్నాము, మాకు ముందే అనుమానం వచ్చింది. చెంచలమ్మ గారైతే ఇలా ఆలోచించరు, ఎప్పుడు ఊరి జనం కోసమే ఆలోచిస్తారు, ఊరి బాగు గురించి ఆలోచిస్తారు. మీరు ఇలా తీర్పిచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడు నిజమైంది. మీ రాకతో ఊర్లోకి మళ్ళీ వెలుగొచ్చింది. మీ అడుగుతో దేవత లాంటి చెంచలమ్మ గారు మళ్ళీ తిరిగి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పనితో ఊరి జనాలు మళ్ళీ మిమ్మల్ని పొగుడతారు అని అంటుంటే, నాకు కావాల్సింది పొగడతలు కాదు, ఊరి జనం బాగుంటే చూడాలి, ఊరి జనం సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిష్కారంతో ఊరి జనం సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. రెండోది, నా కుటుంబంలో ఏర్పడిన సమస్య అది నేనిచ్చిన తీర్పు కాదు, అది సాక్ష్యాధారాలతో నిరూపించాల్సిన తీర్పు. ఇప్పుడు నేను ఈ తీర్పు మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తీర్పుని సాక్ష్యాధారాలతో నిరూపించి తీర్పు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో నివేద షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నివేద ఒకసారిగా చెంగాలమ్మ చేసిన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెంగాలమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సింధూరకి వ్యతిరేకంగా చెప్పడం, చెంటికి వ్యతిరేకంగా చెప్పడం, మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని చెప్పి తీర్పు ఇవ్వడం, అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారిగా వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి నివేద, పెళ్లి జరిగేంత వరకు కూడా ఆగడం లేదా? ముహూర్తాలు పెట్టించాను కదా, ఇంకేంటి అని అంటుంటే, అది కాదు మామయ్య, ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఇంకేంటి సమస్య? పెళ్లి అయితే జరుగుతుంది కదా అని అంటుంటే, లేదు, ఆ పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు. అదేంటమ్మా, చెంచలమ్మే తీర్పు ఇచ్చింది కదా, ఆ పెళ్లి ఎందుకు జరగదు అని అంటుంటే, తీర్పు ఇచ్చింది చెంచలమ్మ కాదు అని అంటుంటే ఇక తను కూడా షాక్ అలానే చూస్తుంటాడు. అదేంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావడం లేదు. చెంచలమ్మ తీర్పు ఇవ్వకపోవడం ఏంటి? చెంచలమ్మే కదా తీర్పు ఇచ్చింది అని అంటుంటే, లేదు మామయ్య, చెంచలమ్మ తీర్పు ఇవ్వలేదు. చెంచలమ్మ రూపంలో ఉన్న ఇంకో వ్యక్తి చెంగాలమ్మ అనే వ్యక్తి తీర్పు ఇచ్చింది. నువ్వు మాట్లాడుతున్న నాకు అర్థం కావడం లేదు.
అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంటే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అంటే ఇంత జరిగిందనమాట. చెంచలమ్మ రూపంలో ఉంది చెంగాలమ్మ అనే వ్యక్తి ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నమాట. నేను అప్పుడే అనుకున్నాను, కొడుకుకి వ్యతిరేకంగా కోడలికి వ్యతిరేకంగా కోడల్ని బాధ పెడుతూ చెంచలమ్మ ఈ తీర్పు ఇవ్వడం ఏంటి? నీకు అనుకూలంగా ఏ సాక్ష్యాధారాలు సంపాదించకుండా అలా హఠాత్తుగా ఈ తీర్పు ఎందుకు ఇచ్చిందని నేను ముందే అనుకున్నాను. ఇప్పుడు చెంచలమ్మ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెంచలమ్మ ఇప్పుడు మనకి అనుకూలంగా తీర్పు ఇవ్వదు మామయ్య. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఇప్పుడు మనం చెంచలమ్మని ఒప్పించాలంటే, చెంచలమ్మను తీర్పు మన వైపు ఇవ్వాలంటే, చెంచలమ్మను మనం ఏదో రకంగా వేరే ప్లాన్ చేసి ఒప్పించాలి. నువ్వు అదే పనిలో ఉండు, నేను కూడా అదే పనిలో ఉంటాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ ఒక దగ్గర కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక చెంచలమ్మ వైపుగా వస్తూ ఉంటాడు. ఇక చెంచలమ్మని చూస్తూ కింద కూర్చొని ఇక చెంచలమ్మ చేపట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే చెంచలమ్మ చింటిని చూసి ఏమైంది చెంటి అని అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు నా తల్లి స్థానంలో ఉన్న మరో వ్యక్తి ఉన్నా కూడా నేను ఎందుకు గుర్తించలేకపోయాను? నాకు అర్థం కావట్లేదమ్మా. ఇన్ని రోజులు మా అమ్మ స్థానంలో వచ్చి మా అమ్మను నటించింది, కానీ నేను మా అమ్మ కాదని గుర్తించలేకపోయాను, మనసుతో ఆలోచించలేకపోయాను అని అంటుంటే, నీదేం తప్పులేదు చేంటి, ఇది ఆ వ్యక్తి లౌక్యం, నీ తప్పు లేదు అని అంటుంటే, నేను ఆ రోజు తీర్పు ఇచ్చినప్పుడే అనుకున్నాను, మా అమ్మ అయితే ఇలాంటి తీర్పు ఇవ్వదు, మా అమ్మ కాదు కాబట్టి ఇలాంటి తీర్పు ఇచ్చిందని అనుకున్నాను. అవును చెంటి, ఒకరు మన రూపంలో ఉండొచ్చు, మనలానే మాట్లాడొచ్చు, మనలానే ప్రవర్తించవచ్చు, కానీ మనలానే ఆలోచిస్తారా? మన మనసుతో ఆలోచించలేరు కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో చెంచలమ్మ సింధూరతో ఇన్ని రోజులు నువ్వు ఏ సాక్ష్యం సంపాదించలేరా అని అడుగుతూ ఉంటే, సాక్ష్యం దొరికింది, సంపాదించాను, కానీ ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పలేడు, ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎలా ఏ సాక్ష్యం దొరుకుతుంది అని అంటుంటే, నాకు ఒక సాక్ష్యం దొరికింది, సాక్షి దొరికారు అని చెప్పి ఇక రవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బావా అని చెప్పి ఇక జరిగినంత చెప్తుంటే, ఇక రవి వెంటనే ఫోన్లోంచి తీసి ఏదో చూపిస్తూ ఉంటాడు. ఇక అందరికి ఏవో ప్రూఫ్ చూపిస్తూ ఉంటారు. మరేం జరగబోతుందో